నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర స్వామి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు 9వ తారీఖున నాగపంచమి ఉంది. ఈ నాగపంచమి యొక్క విశిష్టత ఏంటి? ఏ దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి? ఆ రోజు ప్రధానంగా సర్ప సంబంధమైన ఆరాధన, అన్నిటికంటే ప్రధానంగా మానసాదేవి ఉపాసన మానసాదేవి మనం చేసుకోవాలి తల్లి. ఇక్కడ ఏంటంటే సర్పదోషం అనేది చాలా ప్రధానమైంది. ఏమిటి ఈ సర్పదోషాలంటే, మనం ఏదైనా ఒక పాముని చంపామనుకోండి, దానివల్ల సర్పహత్యా దోషం వస్తుంది. దాన్ని సర్పహత్యా దోషం అంటారు. అలాగే ఒక దేవనాగు మనల్ని చూసి తలబద్దలగొట్టుకు చచ్చిపోతుంది. దేవనాగు ఎవరిని చూడదు. దానివల్ల ఏమవుతుందంటే, దేవనాగు మనల్ని చూసి మన కారణంగా అది నల్లరాతిని పెట్టుకుని తలబద్దలగొట్టుకు చచ్చిపోతే అది శాపం పెడుతుంది. అది సర్పశాపం అనిపించుకుంటుంది. మనల్ని చూసి ఎందుకు చనిపోతుంది, నరుడు కంట పడుతుంది, అలా కంట పడినప్పుడు అట్లా తలగొట్టుకుని చచ్చిపోతుంది అది. అలాగే జంట నాగులు మసకలాడుకుంటున్నప్పుడు, అంటే సంయోగం చేసేటువంటి సమయంలో మన కారణంగా కనుక విడిపోతే దాన్ని సర్పబంధన విచ్ఛిన్న దోషం అంటారు. అలాగే పాము పుట్టలు కూల్చి మనం వ్యవసాయం చేసిన, గృహ నిర్మాణం చేసిన మనకు వచ్చే దోషం వల్మీక విచ్ఛిన్న దోషం అంటారు. అలాగే మన జాతక చక్రంలో లగ్నాత్తు రాహువు కేతువు ఉండే స్థానాలను బట్టి 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. అంటే ఈ దోషాలన్నీ ఎవరు చేస్తే వాళ్ళకే వస్తాయా, లేకపోతే వంశపారంపర్యంగా ఎవరు చేసినా అది వస్తున్నాను అది మంచి ప్రశ్న వేశారు. ఇది జాతకరీత్యా వచ్చేటువంటిది కాలసర్ప దోషం. మనం గత జన్మలో ఈ పనులు చేసినా, అలాగే మన అమ్మ పైన 7 తరాల వాళ్ళు కానీ, మన నాన్న పైన 7 తరాల వాళ్ళు కానీ చేసినటువంటి ఈ దోషాలు కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇటువంటి భయంకరమైనటువంటి సర్ప సంబంధమైన దోషాలను మనం నాగపంచమి నాడు పోగొట్టుకోవచ్చు. ఎవరిని ఆశ్రయించాలి? మానసాదేవిని ఆశ్రయించాలి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందరూ సుబ్రహ్మణ్య స్వామిని అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగేంద్రుడికి సంబంధమే లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపాన్ని ఎప్పుడు దాల్చాడు? తారకాసురుడు సంహరించేటువంటి సమయంలో తారకాసురుడు అనేక రూపాలు, కామరూపాలు ధరిస్తూ ఒక సందర్భంలో సర్పరూపాన్ని దాల్చి పాము పుట్టలో దూరినప్పుడు సుబ్రహ్మణ్యుడు కూడా సర్పరూపాన్ని దాల్చి పాము పుట్టలో దూరి ఆయనతో యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో మాత్రమే సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని దాల్చాడు. అంతే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే ఏ నాగదోషం పోదు. అలాగే పాములకు అధిపతి మానసాదేవి కాబట్టి మానసాదేవితోనే పోతుంది. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారు, రాహుకేతువుల వలన కాలసర్పదోషం ఏర్పడుతుంది కనుక రాహుకేతువులు పూజ చేస్తే పోతుంది అనుకుంటారు. ఏమీ పోదు. ఏ గ్రహమైనా సరే పలానా స్థానాల్లో ఉండడం వల్ల పలానా ప్రభావం చూపించడంతో వాళ్ళు డ్యూటీ దిగేస్తారు. ఏర్పడిన దోషాలను వాళ్ళు ఏం పోగొట్టలేరు. ఈ సత్యం ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారు. గ్రహశాంతులు చేసి డబ్బులని వృధా చేసుకుంటున్నారు. అంచేత మనం ఏం చేయాలి? రాహుకేతువుల వలన కాలసర్పదోషం ఏర్పడింది. రాహుకేతువులు ఏం చేయలేరు. రాహుకేతువులు ఇంకొక స్టెప్ పైకి పెరిగి రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి గారు, దుర్గాదేవిని ఉపాసన చేస్తే తగ్గిపోతుంది, ఏం కాదు. అలాగే కేతువుకి అధినాయకుడు గణనాయకుడు కనుక ఆయన పూజ చేస్తే కేతు దోషం పోదు. వీళ్ళిద్దరిని ఆరాధించి కాలసర్పదోషం పోదు. ఆది పరాశక్తి ఈ చరాచర జగత్తును సృష్టించి తన నుంచి అనేకమైన శక్తులను ఆవిర్భవింపజేసి తన యొక్క అధికారాన్ని వికేంద్రీకరణ చేసింది. ఆ వికేంద్రీకరణ చేసిన సందర్భంలో ఏర్పడినటువంటి దోషాలను, సర్పదోషాలని, సర్పత్య దోషాలని, వల్మీకి విచ్ఛిన్న దోషాలని, తర్వాత అలాగే నాగబంధ విచ్ఛిన్న దోషాలని, సర్పశాపాలని, కాలసర్పదోషాలని పోగొట్టే బాధ్యత మానసాదేవికి అప్పగించింది. కేవలం మానసాదేవి మాత్రమే ఈ దోషాలు పోగొట్టగలుగుతుంది. అయితే ఇక్కడ ఏమిటి, ఈ మధ్యకాలంలో ఈ కాలసర్పదోషానికి సంబంధించిన సబ్జెక్టు దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను నేను. ప్రారంభంలో కాలసర్పదోషం లేదన్న వాళ్ళు, అలాగే కాలసర్పదోషం అనేది రాహుకేతువులు ఛాయాగ్రహాల దోషం అనేది ప్రభావం చూపించదు అనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాలసర్పదోషం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అయితే ఈ దోష పరిహారం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. మానసాదేవికి అభిషేకం చేసేసి, కుంకుమ పూజ చేసేసి, మానసమంత్రం జపం చేసేసి, హోమం చేసేసి శాంతి అయిపోయింది అంటారు. అబద్ధం. ఒక్కో దోషాన్ని ఒక్కో విధంగా పరిహరించాలి. లగ్నాతో రాహువులు 1వ స్థానం అనంతకాల సర్పదోషం, 2వ స్థానం గుళిక,
3 వాసుకి, 4 శంఖపాల, 5 పద్మకాల, 6 మహాపద్మకాల, 7 తక్షక, 8 కర్కోటక, 9 శంఖచూడ, 10 ఘటక, 11 విషక్త, 12 శేషనాగ. ఏ కాలసర్ప దోషాన్ని ఏ విధంగా పోగొట్టాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. అన్నిటికీ ఒకటే కాదు. కాదు, ఇప్పుడు తలపోటు వచ్చింది, దేని కారణంగా తలపోటు వచ్చింది? స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చిందా? ఎక్కువ చదవడం వల్ల వచ్చిందా? ఆలోచించడం వల్ల వచ్చిందా? లేకపోతే రియల్గా లోపలైన బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి వచ్చిందా? ఇది తెలుసుకుని దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాలి. అదేవిధంగా కాలసర్ప దోషం ఎట్లాంటిది, అసలు వీడికి ఏ దోషం ఉందనేది ముందు ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. అన్ని క్షేత్రాలు మళ్ళీ ఈ సర్పదోషాన్ని పోగొట్టలేవు. ఈ కాలసర్ప దోషం పోవాలంటే చేయించేవాడు సర్పానుగ్రహంతో పుట్టినవాడై ఉండాలి, సర్పోపాసకుడై ఉండాలి, ఆ విధానం తెలుసున్నవాడై ఉండాలి, ఆ క్షేత్రం సర్ప సంబంధమైన క్షేత్రం అయి ఉండాలి, ఆ క్షేత్రంలో పాము ప్రత్యక్షంగా విహరిస్తుండాలి, ఆ క్షేత్రంలో నవనాగులు, ద్వాదశ కారణాగులు, మానసాదేవి భర్త జరత్కారు, మానసాదేవి కుమారుడు ఆస్తికుడు, రాహుకేతువులు, దాంపత్య నాగేంద్రుడు, సంతాన నాగేంద్రుడు, ఆది నాగేంద్రుడు, బాలనాగేంద్రుడు వీళ్ళందరూ ఉండాలి. అప్పుడు ఉంటే సర్పదోషం శాంతి అవుతుంది. అది స్వయంభూ క్షేత్రమై ఉండాలి. అది సృష్టిలో ఏకైక క్షేత్రం ముక్కమల మహాక్షేత్రం మాత్రమే. మానసాదేవి తపస్సు చేసిన ప్రదేశం. మానసాదేవి తన కుటుంబ సమేతంగా ఉంటుంది ఆ క్షేత్రంలో. కాలసర్పదోషం ఉందంటే ప్రధానంగా ఏమిటి? అనారోగ్య సమస్యలు, విద్యాటంకాలు, ధనాదాయంలో ఇబ్బందులు, వైవాహిక జీవిత అసంతృప్తి, సంతాన సమస్యలు, సంతానం వల్ల తీవ్రమైన వేదన, కుటుంబ సఖ్యతాలోపం వంటి ప్రధానమైన ఇబ్బందులు అవి. ఈ ఇబ్బందులన్నీ శని మీద వేసేస్తారు మన వాళ్ళంతా. శని ఇంత భయంకరంగా చేయడు. మనం ఇన్ని రకాలైన సమస్యలకు ప్రధాన కారణం మన జీవితంలో ఎదురవుతున్న ప్రధాన తొలగించుకోవడం అసలు సాధ్యం అవుతుందా? అవుతుంది, పరిహారం అవకాశం ఉంది. దాన్ని పూర్ణశాంతి విధానం అని ఉంటుందమ్మా. ఆ పూర్ణశాంతి విధానంలో మనం అమ్మవారిని ఉపాసన చేసి ఆ దోషాన్ని శాంతింపజేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత వ్యత్యాసం ఉంటుందంటే పుట్టలో ఉన్న పాముకి, పాములాడు బుట్టలో ఉన్న పాముకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. పుట్టలో పాముకి స్వతంత్రత ఉంటుంది. బుసుకొట్టచ్చు, కరవచ్చు, విషం కక్కచ్చు, ఎక్కడికన్నా వెళ్ళచ్చు. పుట్టలో ఉన్న పాము. పాములాడు బుట్టలో ఉన్న పాము మూత తీసినప్పుడే బయటికి రావాలి, బోర ఊదినప్పుడే పడగెత్తి ఆడాలి. ప్రతి నెల విషం తీసేస్తాడు, కూరలు తీసేస్తాడు, కరవడానికి ఉండదు, విషం కక్కడానికి ఉండదు, నడుం జార్చేస్తాడు, పాకడానికి ఉండదు. సర్పదోషం చేయక మునుపు కాలసర్పదోషం ఎలా ఉంటుంది, సర్పదోషం పూర్ణశాంతి అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ సర్పదోషం విషయంలో కూడా రాహుకేతు పూజ చేస్తే తగ్గిపోతుంది అంటారు, అబద్ధం. నారాయణ బలి ఇచ్చేస్తే అయిపోతుంది, అబద్ధం. కేవలము మానసాదేవిని ఆశ్రయిస్తేనే పూర్ణశాంతిని పొందవచ్చు. కార్డియాలజిస్ట్ లేకుండా హార్ట్ ఆపరేషన్ సాధ్యమేనా? కాదు కదా. అలాగే మానసాదేవి లేకుండా కాలసర్పదోషం శాంతి సాధ్యమే కాదు. అంచేది ఈ నాగపంచమి నాడు ప్రధానంగా మనం ఏం చేయాలంటే ముక్కమల క్షేత్రం చేరడం, గోదావరి స్నానం చేసి అక్కడ కోనేటి జలంతో శివలింగాలకి, నాగులకి అభిషేకం చేసుకొని బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారికి, జరత్కారుకి, మానసాదేవికి, నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకుని మానసాదేవికి పాలాభిషేకం చేయించుకుంటే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. పూర్ణోపశమనం అంటే పూర్ణశాంతి విధానం ఉంటుంది. అది ఒకరోజు ప్రాసెస్ ఉంటుంది. అది ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం 6 అవుతుంది. పూజలు, అభిషేకాలు, జపాలు, తర్పణాలు, హోమాలు అన్నీ ఉంటాయి. అంత చేసుకుంటే ఒక వ్యాక్సిన్లా పనిచేసి మన లైఫ్ అంతా కాపాడుతుంది. సో ప్రత్యేకించి కాలసర్ప దోషాలు, సర్పదోషాలు ఉండే వాళ్ళకి నాగపంచమి రోజున పూజలు చేసుకుంటే దానికి పరిహారం అనేది దొరుకుతుంది. మానసాదేవికి పూజించాలి. మానసాదేవి ప్రధాన క్షేత్రాలు 2 అమ్మా. హరిద్వార్లో కొండపైన గంగా తీరంలో ఉంది. ముక్కబల మహాక్షేత్రంలో బ్రహ్మకుండంలో గోదావరి తీరంలో ఆ తల్లి కొలువై ఉంది. గంగా తీరంలో హరిద్వార్లో మానస కేవలం మోక్షప్రద. ముక్కమల బ్రహ్మగుండ మానస గోదావరి తీరంలో కేవలం కామ్యప్రద. కోరికలు తీర్చే మానస ముక్కమలనే ఉంది. గురుగారు, నాగపంచమి యొక్క విశిష్టత ఏంటి? ఏ దైవారాధన చేసుకోవాలి? కాలసర్పదోషాలు, సర్పదోషాలు ఉండేవాళ్ళు ఆ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? ఎటువంటి పూజలు చేసుకోవాలి? ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.